దళిత బంధు ఇప్పిస్తానని ఎవరైనా లంచం అడిగితే సహించేది లేదని ఇలాంటి వారి పేర్లు పేపర్లో వేయిస్తానని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. లంచం ఇచ్చి పథకాలు పొందిన వారు ఎప్పుడైనా తనను నిలదీస్తారన్నారు. ఊరికే ఇచ్చావా, ₹1,00,000 లంచం ఇచ్చా కదా అంటారని ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని పారదర్శకంగా నిజాయితీగా వ్యవహరించాలని దానం నాగేందర్ సూచించారు. బంజారాహిల్స్ లేక్ వ్యూ బంజారా ఫంక్షన్ హాల్లో 2వ విడత దళిత బంధుపై అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సులో పాల్గొన్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ దళిత బంధు పథకం ఉద్దేశాన్ని, ప్రభుత్వ లక్ష్యాన్ని తెలియజేశారు. ఇంతమంది బడుగు బలిగిన వర్గాలు ఎస్టీ ఎస్సీ మైనారిటీల సంక్షేమం గురించి ఆలోచించిన నాయకుడు ఏదో ప్రపంచంలో ఉన్నాడా? అసలు పుడతాడా? ఈరోజు ఇన్ని కార్యక్రమాలు చేశారు. 20 లక్షల రూపాయలు ఇచ్చారు. ఈరోజు ఎస్సీ ఇలాగ 10 లక్షలు, దళిత బంధు 10 లక్షలు, అదేవిధంగా రైతు బంధు, రైతు బీమా, మరి అదేవిధంగా షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, ఇవన్నీ కులాల దూరాల ఇదంతా సిగ్గులు అదే లేకుండా మాట్లాడుతున్న అరవింద్ మనకి నెత్తి మీద ఎన్నిక లేదు, లోపల బుర్ర కూడా లేదు. అలాంటి నాయకుడు ఏం చేస్తాం, మన కర్మ. కాబట్టి అలాంటి మన తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్తారు తప్ప